కావలిపట్టణం మద్దూరుపాడు టిట్కో నివాసాల్లో శనివారం పోలీస్ కార్డన్ సెర్చ్ జరిగింది. కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వన్ టౌన్ సీఐ ఫిరోజ్, ఈగల్ టీం సభ్యులు అనుమానిత నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలను పర్యవేక్షించిన డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేసినట్లు చెప్పారు. ప్రజలను ఇబ్బందికి గురిచేసే గంజాయి, నాటుసారా, బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాత నేరస్తులు, రౌడీలు, దొంగలు, అనుమానిత వ్యక్తులను తనిఖీ చేయడం జరిగిందని, మహిళలకు పూర్తిస్థాయి భద్రత ఉంటుందని తెలిపారు. పట్టణంలో రౌడీయిజం చేస్తే సహించేది లేదని తెలిపారు. హెల్మెట్పై అవగాహన కల్పించారు. గంజాయి నివారణపై అక్కడి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని తెలిపారు. ఈ తనిఖీల్లో రూరల్ ఎస్ఐ బాజిబాబు, 1 టౌన్ ఎస్ఐ సుమన్, 2 టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, కొండాపురం ఎస్ఐ మాల్యాద్రి, కలిగిరి ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ మెయిన్ ప్రయారిటీ గవర్నమెంట్ తీసుకున్న ప్రయారిటీలో ఈ గంజాయి అనేది నిర్మూలించాలనేది. ఈ గంజాయి వాడకూడదు, ఎవరు కూడా గంజాయిని సేవించకూడదు, గంజాయిని అమ్మకూడదు, ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. ఏది చేసినా పెద్ద నేరాలు. మా ఏరియాలో టిట్కో హౌసెస్లో చెక్ చేయాలా, వాళ్ళు ఎట్లున్నారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక్కోవాలని చెప్పేసి ఇచ్చాము. మీరంతా బాడిగిలో ఉన్నారా? సొంత ఓన్ హౌస్, అందరూ ఓన్ హౌస్. బాడిగిలో ఉండే చేతులు ఎత్తండి. ఎంత ఉంటుంది బాడిగి? 1500 డబ్బులు పెడతామా? సింగిల్ బెడ్రూమ్ 1500. ఇక్కడ మీ సేఫ్టీ కోసం, మీ రక్షణ కోసం. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఈరోజు మనము కావలి పట్టణంలోని టిడ్కో హౌసెస్లో మా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు, మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషను ఈరోజు ఉదయం 4 నుంచి ఇప్పటి వరకు అనగా దాదాపు 7 వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మెయిన్గా గంజాయి కోసం, ఎవరన్నా గంజాయి అమ్ముతున్నారా, తాగుతున్నారా అనే విషయంగా ప్రతి ఇంట్లో కూడా గంజాయి కోసం చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు ఎవరైనా ఉండారా, తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన అఫెండర్స్, దొంగలు కానీ ఎవరైనా ఉండారా, రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఏమన్నా ఉండారా, వాళ్ళంతా కూడా చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు కానీ, రౌడీలు కానీ వీళ్ళందరినీ కూడా. ఈ సందర్భంగా మేము 4 సిఐలు, 7 మంది ఎస్ఐలు, 50 మంది స్టాఫ్, టోటల్ 62 మంది ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది మన కావలి పట్టణంలో అప్పుడప్పుడు నిర్వహిస్తూనే ఉన్నాము. ప్రెస్ మిత్రులు కూడా అందరికీ తెలుసు, వీళ్ళు కూడా ప్రెస్ మిత్రులు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, సార్ పలానా ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఇది అనేసి. వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు మేము 26 బైకుల్ని, అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళకి, 2 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ని, టిట్కో హౌసెస్లో ఉండే పబ్లిక్ని అందరిని కూడా పిలిపించి వాళ్ళకి గంజాయికి సంబంధించి, ట్రాఫిక్ సంబంధించి, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. ఇదే రకంగా ఎక్కడైనా కానీ మన కావలి పట్టణంలో కానీ, మన కావలి సబ్ డివిజన్లో కానీ గంజాయి ఎవరైనా అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఎవరైనా తాగుతున్నా కూడా సిఐలకు కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సీక్రెట్గా ఉంచుతాము, వాళ్ళని తగిన విధంగా శిక్షిస్తాము. గంజాయి రహిత సమాజం కోసం మన గవర్నమెంట్ పాటుపడుతుంది. దాన్ని మనమందరం కూడా గట్టిగా కృషి చేసి నెరవేర్చాలి. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండాలి, శాంతియుతంగా. నమస్తే. వాటి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి వాటిని అరికట్టే ఆలోచన ఉందా లేదా? మత్తు ఇంజక్షన్లు, మత్తు మందులు మీరు చెప్తున్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. అంటే గంజాయి కాదు, ఎక్కడ అమ్మేది ఏమనేసి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మెడికల్ షాపుల్లో బయట. సార్, ఈ పాతూరు ఏరియాలో హైదరాబాద్ నుంచి అటు తెప్పిస్తున్నారంట. కొన్ని సాయిమార్ సెంటర్లో ఒక అతను సేల్స్ చేస్తున్నాడు సార్ యువతకి. ఈ సమాచారం పర్సనే తెలియదు సార్, ఈ జరుగుతున్నాయి మాత్రం వస్తుంది సార్. ఓకే, దీని మీద మీరు ఇప్పుడు చెప్పారు కదా, దీని మీద కన్నేసి
ఎవరు చేస్తున్నారు ఏమనేసి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు రేడియో తీసుకుంటాం. టవర్ ఉంది సార్, ఆ ఏరియాలో అమ్ముతున్నారు. రేడియో టవర్స్ ఏరియాలో. ఓకే, వెరీ గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే రకంగా మన ఇక్కడ టిట్కోలో ఉండే ప్రజలందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈరోజు. గంజాయికి సంబంధించి ఈగల్ టీం నుంచి, మంగళగిరి నుంచి ఈగల్ టీము వాళ్ళ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా వెరిఫై చేస్తున్నారు. అంతా కూడా ఈగల్ టీం వాళ్ళు. ఈగల్ టీం డ్రగ్స్కి సంబంధించి. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.